రేపటి రోజున ముగింపు సందర్భంగా వారి పేరు మీదుగా మహాన్యాస పూర్వకముగా 11 రుద్రాలతో అనగా ఏకాదశ రుద్రములతో స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఆఖరి అభిషేకం అంటే ఆఖరిదంటే ఈ సంవత్సరానికి కార్తీక మాసంలో వచ్చేటువంటిది ఆఖరి నిత్యాభిషేకం అమావాస్య తిథి అంటే శివాభిషేకానికి చాలా విశేషమైనటువంటి పర్వదినం. అన్ని తిథుల్లో కల్లా స్వామివారికి అమావాస్య తిథి అభిషేకానికి చాలా ప్రసిద్ధి. రేపటి రోజున సరే చేసుకోవాలి. ఎలా చేయాలి అభిషేకం అంటే పంచామృతాలు ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి. చక్కగా పండ్లన్నీ కూడా తరిగి ముందుగా పండ్లన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో తగినంత పెరుగు, తగినంత పాలు, తగినంత నెయ్యి, తగినంత తేనె కలిపి తగినంత చక్కెర కూడా కలిపి బాగా శుభ్రంగా కలుపుకొని దానిపైన మూత పెట్టి శుభ్రంగా తీసుకొని రావాలి. అలానే ఇక పూలమాలలు, పూలు, పసుపు, కుంకుమ, కడ్డీలు, కర్పూరము అనేక రకాలైన పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని రావచ్చు అన్నమాట. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. కానీ దయచేసి కొబ్బరికాయలు రావద్దు. అవి ఇక్కడ హోల్ చేసి తీసుకు కష్టం కాబట్టి మీరు ఇంటి దగ్గరే కొబ్బరి నీళ్ళు కూడా బాటిల్లో కానీ లేదంటే అంగడి దగ్గర ఒకసారి తెచ్చేటప్పుడే అక్కడ బాటిల్ ఇప్పుడు రెడీగా అమ్ముతున్నారు కదా, ఆ బాటిల్లో కొట్టి బాటిల్లో పోసుకొని కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ స్వామి మీద పోసి చేసుకోవచ్చు. కాబట్టి రేపు రోజున చక్కగా అందరూ కూడా శివాభిషేకం నిర్వహించుకోండి. శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత పంచామంది కలుపు స్వామి అభిషేకం చేస్తారు. అలానే ఈ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలానే భోజన కార్యక్రమం ఏర్పాటు ఉంటుంది. అలానే రేపటి రాత్రి పూట కూడా రేపు రాత్రి అమావాస్య దీపం అనమాట. అంటే కడపడి దీపము మనము తొలి దీపాన్ని వెలిగించుకున్నాం 22వ తారీఖు. రేపటి రోజున అందరూ కూడా రేపటి రోజున తుది దీపాన్ని వెలిగించుకోవాలి. తుది దీపాన్ని వెలిగించుకొని ఆ కార్తీక వ్రతాన్ని సంపూర్ణం చేసుకోవాలి. కాబట్టి రేపటి రోజున ప్రతి ఒక్కరు రాత్రి కూడా రావాలి. ఉదయం వచ్చి వెళ్ళిపోవడం కాదు, రాత్రి కూడా మరలా వచ్చి ప్రతి ఒక్కరు కూడా తన దీపాన్ని కార్తీక దీపాన్ని వెలిగించుకో అమావాస్య దీపాన్ని అందరూ కూడా వెలిగించుకోవాల్సిందిగా తెలియజేయడం. శుభం భూయాత్ మంగళం మహత్.